పొలిటికోస్ మిడ్ డే న్యూస్ ఎక్స్ప్రెస్ నేను మీ రాణి నాయుడు. ఈ రోజు ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ ఏంటో ఈ బులెటిన్ లో చూద్దాం. యోగాంధ్ర పేరుతో విశాఖపట్నం చేరిన ప్రధాని మోదీ రాష్ట్రంలోని ఉక్కు కర్మాగారంపై స్పందించకపోవడం రాష్ట్ర ప్రజలను నిరాశపరిచిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పేర్కొన్నారు. 3 నెలల వ్యవధిలో 2 సార్లు విశాఖను సందర్శించిన ప్రధాని మోదీ రాష్ట్రంలోని కీలక సమస్యలను ప్రస్తావించలేదు. గతంలో కూడా రాష్ట్రంలో పర్యటించిన పలువురు ప్రధానులు ప్రజల సమస్యలపై నిర్దిష్టమైన హామీలిచ్చారు అని సిపిఎం విమర్శించింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాణం తీస్తూ కార్మికుల పొట్టగొడుతున్న ప్రధాని మోదీ ఆరోగ్యం కోసం యోగా చేయాలనడం విడ్డూరమని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఓ ప్రకటనలో విమర్శించారు. 6 నెలల్లో 2 సార్లు విశాఖకు వచ్చిన ప్రధానికి స్టీల్ ప్లాంట్ సమస్య అలాగే కార్మికుల ఆవేదన పట్టదా? ప్లాంట్ను ప్రైవేటీకరించబోమని చెప్పే దమ్ము లేదా అని ప్రశ్నించారు. గిన్నీస్ రికార్డు యోగాంధ్రకు కాదు 27,000 మంది గిరిజన విద్యార్థులతో ఆకలి కేకలు పెట్టించినందుకు ఇవ్వాలని షర్మిల దుయ్యబట్టారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇంకా వైద్యాధికారుల పర్యవేక్షణలోనే ఉన్నారు. వాంతులు, విరేచనాలు, నీరసం తదితర సమస్యలున్నాయని గురువారం మధ్యాహ్నం ఆయన్ను విజయవాడలోని జిల్లా జైలు అధికారులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది. శనివారం డిశ్చార్జ్ చేస్తారని అంతా భావించారు. కానీ కొంచెం నీరసంగా ఉన్నట్లు వైద్యులు పోలీసులకు చెప్పారు. దాంతో ఆయన్ను ఆసుపత్రిలోనే ఉంచారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదాలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు అధికారంలో ఉన్నా ఎందుకు అప్పగించడం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్రం నేరుగా సీబీఐతో విచారణ చేయించే అవకాశం ఉంటే ఈ కేసులో దోషులందరినీ కూడా ఈపాటికే జైల్లో వేసేవాళ్లమన్నారు. ఫోన్ల అక్రమ ట్యాపింగ్ పై తానే మొట్టమొదట మాట్లాడానని హైదరాబాద్ సిరిసిల్ల కేంద్రంగా ఇది జరిగిందన్నారు. తెలంగాణలో 566 జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీరాజ్ శాఖ తుది జాబితా ఖరారు చేసింది. ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల అమలుకు అవసరమైన కసరత్తులో భాగంగా ఈ ప్రక్రియకు తుది రూపు ఇచ్చే పనిలో ఆ శాఖ సిద్ధమైంది. వీటితో పాటు ఎంపీటీసీల స్థానాల సంఖ్య సైతం ఫైనల్ చేసే పనిలో నిమగ్నమైంది. ఇప్పటి వరకు తెలంగాణలో 5,817 ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఇప్పుడు ఆ సంఖ్య తగ్గుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రాల లక్ష్యంగా అమెరికా ప్రత్యక్షంగా దాడులకు దిగింది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలు మరింత తీవ్రతరమయ్యాయి. ఈ తాజా దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరాన్పై జరిపిన దాడులను చారిత్రక క్షణంగా ఆయన అభివర్ణించారు. ఇరాన్పై చేసిన దాడులు విజయవంతమయ్యాయని, యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్ వచ్చిందని అన్నారు. ఇరాన్పై అమెరికా దాడులకు దిగడంపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఈ మేరకు ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరెస్ ప్రకటన విడుదల చేశారు. ఇరాన్పై అమెరికా దాడులు చేయడం ఆందోళనకు గురిచేసింది. ఈ దాడి అంతర్జాతీయ శాంతి భద్రతకు పెనుముప్పు. ఉద్రిక్తతల తగ్గింపునకు ఐరాస సభ్య దేశాలు కృషి చేయాలి. యుఎన్ చార్టర్ నియమాలను సభ్య దేశాలు పాటించాలి. సైన్యంతో ఉద్రిక్తతల నివారణకు పరిష్కారం కాదు, దౌత్యమే మార్గమని గుటెరెస్ ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో శనివారం 9వ రోజు యుద్ధంలో ఇరాన్కు ఎదురు దెబ్బలు తగిలాయి. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్కు చెందిన 3 కీలక కమాండర్లను ఇజ్రాయెల్ సైన్యం మట్టుబెట్టింది. అణుస్థావరాలే లక్ష్యంగా దాడులను తీవ్రతరం చేసింది. కీలక ఈస్ఫహాన్ అణు కేంద్రానికి భారీగా నష్టం కలిగించింది. బాలిస్టిక్ క్షిపణులు తయారు చేసే కర్మాగారాలపై బాంబుల వర్షం కురిపించింది. ఖుజేస్తాన్ ప్రావిన్స్ లో ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలను కూడా నాశనం చేసింది. ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసినా ఇజ్రాయెల్ సమర్థంగా అడ్డుకుంది. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో తొలి టెస్టును ఘనంగా ఆరంభించిన టీమిండియా రెండో రోజు పట్టు విడిచింది. తొలి ఇన్నింగ్స్లో 550/600 స్కోర్ చేసేలా కనిపించిన భారత్ 471 పరుగులకే ఆలౌట్ అయింది. రిషబ్ పంత్ అద్భుత శతకంతో భారీ స్కోరుకు బాటలు పరిచిన మిగతా బ్యాటర్ల వైఫల్యంతో భారత్ అనుకున్న దానికంటే తక్కువ స్కోరే చేసింది. ఆలస్యంగా అయినా ఇంగ్లాండ్ పేసర్ జోష్ టంగ్ 4 వికెట్లు తీసి అదరగొట్టాడు. ఏపీలో కుబేరా సినిమా టికెట్ల ధరలపై నిర్మాత సునీల్ నారంగ్ స్పందించారు. ఏపీలో కుబేరా సినిమాకు టికెట్పై ₹75 పెంచలేదని నిర్మాత సునీల్ నారంగ్ పేర్కొన్నారు. కొన్ని చోట్ల టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉన్నాయి. అందుకే ₹25, ₹50 మేర పెంచామని తెలిపారు. ₹75 వరకు పెంచుకోవచ్చునని ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నాం, కానీ అంత మొత్తంలో పెంచలేదని తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.